ఏపీ బీజేపీలో పొత్తులపై అయోమయం కొనసాగుతోంది. ఏపీ బీజేపీ 2 రోజుల కీలక సమావేశాల్లోనూ ఎటూ తేల్చుకోలేకపోయారు. ఒంటరిగా వెళితేనే పార్టీకి ఓట్ల శాతం పెరగడంతో పాటు భవిష్యత్తు ఉంటుందని మెజారిటీ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీలోకి వలస వచ్చిన నేతలు మాత్రం టీడీపీ, జనసేనతో దోస్తీ కట్టాలని భావిస్తున్నారు. టీడీపీతో గత అనుభవాలను మరికొందరు నేతలు గుర్తు చేయగా జనసేన వైఖరిపైన సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం రహస్యంగా సేకరించగా అందరి అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనుంది నాయకత్వం. అయితే చివరిగా పొత్తులపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ ప్రకటించారు. ఏపీ బీజేపీలో నెలకొన్న తాజా పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, ఏపీ బీజేపీలో అయోమయ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పొత్తుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒంటరిగా ముందుకు వెళ్ళాలా, లేదంటే గనక టీడీపీ, జనసేన తోటి కలిసి ముందుకు వెళ్లాలనే దాని మీద ఇప్పటికీ ఒక అయోమయ పరిస్థితి అయితే బీజేపీలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా కీలకమైన సమావేశాలు గత 2 రోజులుగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో దాదాపుగా అందరి అభిప్రాయాన్ని, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాన్ని కూడా సేకరించారు. అదే సమయంలో 2వ రోజు చాలా కీలకమైన కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో ఫోన్లు సైతం కూడా బయట పెట్టించి దాదాపుగా ఒక 45 మంది కీలకమైన నేతలతోటి సమావేశం నిర్వహించారు. దీనికి జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ హాజరయ్యారు. ఆయన నేతృత్వంలో ఈ సమావేశం జరిగిన సందర్భంలో ఒంటరిగా వెళ్తేనే బీజేపీకి ఎక్కువగా ఓట్ల శాతం ఉన్నది కాపాడుకోవచ్చు, అదే సమయంలో భవిష్యత్తులో పార్టీకి అది మేలు చేకూరుస్తుంది. మరోవైపున గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీతో జతకట్టిన సందర్భంలో ఆ అనుభవాలను కూడా కొంతమంది నేతలు గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీలోకి వలస వచ్చిన నేతలు మాత్రం టీడీపీ, జనసేన తోటి దోస్తీ కట్టాలని అయితే కొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యక్తిగతమైన అభిప్రాయాలన్నింటినీ కూడా రిటర్న్ గా ఇవ్వాలంటూ కూడా అక్కడ నేతలకు అధిష్టానం నేతలు సూచించడం, ఈ నేపథ్యంలోనే అందరూ కూడా వ్యక్తిగతంగా ఒక పేపర్ మీద నీట్ గా రాసి ఇవ్వాలి, పూర్తి స్థాయిలో ఎవరి అభిప్రాయాలు వారు వెళ్లిబుచ్చాలంటూ కూడా ఆ విధంగా రహస్యంగా అందరి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా అంటే ఒకవైపు నుంచి అదే సందర్భంలో జనసేన నేతలతోటి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలతోటి జత కట్టాలని ఒక అభిప్రాయం వ్యక్తమైన సందర్భంలో మెజార్టీ మాత్రం పెరిగిన ఓట్లు ఒంటరిగా పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీకి భవిష్యత్తులో ఉపయోగపడడానికి ఒంటరిగా పోటీ చేస్తేనే ఓట్ల శాతం పెరుగుతుంది, ఇది భవిష్యత్తులో పార్టీకి మేలు చేస్తుంది గతంలో అనే విషయాలన్నిటి మీద కూడా చర్చించడం. దీంతో పాటు చాలా కీలకంగా అంటే ఒంటరిగా పోటీ చేస్తే ఏ స్థానాల్లో బలం ఉంది, ఎక్కడ పోటీ చేయవచ్చు, అదేవిధంగా పొత్తులకు వెళ్తే ఏ స్థానాల్లో మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఎక్కడెక్కడ పార్టీ అధికారంలోకి రావడానికి కానీ అదే ఎక్కడెక్కడ నెగ్గడానికి అవకాశాలు ఉంటాయని వాటి అన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. మొత్తంగా అధిష్టానానికి రహస్యంగా సేకరించిన అభిప్రాయాలన్నింటినీ కూడా పంపించి అక్కడ పొత్తుల మీద అధిష్టాన నిర్ణయమే ఫైనల్ గా ఉంటుందంటూ కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. థాంక్యూ వినాయక్.